ఓం నమ శివాయ. హలో అందరికీ. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పవిత్రమైన పర్వదినమే మహాశివరాత్రి. ఇది సాధారణ రాత్రి కాదు, ఇది శివతత్వాన్ని గుర్తు చేసే రాత్రి. ఈ రాత్రి భగవాన్ శివుడు తన భక్తుల ప్రార్థనలను విశేషంగా ఆలకిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు ఉపవాసం చేసి జాగరణ చేస్తూ శివనామ స్మరణలో లీనమవుతారు. ఇప్పుడు మనం 3 ప్రత్యేకమైన శివ కథలు తెలుసుకుందాం. మొదటి కథ, శివపార్వతుల వివాహం. పూర్వకాలంలో పార్వతీదేవి శివునినే భర్తగా పొందాలని దృఢ సంకల్పంతో కఠిన తపస్సు చేసింది. చలిలో, ఎండలో, వర్షంలో ఏ కష్టం వచ్చినా ఆమె తపస్సు ఆగలేదు. ఆమె హృదయంలో శివునిపై ఉన్న నిర్మలమైన భక్తి మాత్రమే. ఆ భక్తికి కరిగిపోయిన పరమేశ్వరుడు పార్వతిని భార్యగా స్వీకరించాడు. శివపార్వతుల పవిత్ర వివాహం జరిగిన రాత్రే ఈ మహాశివరాత్రి. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, నిజమైన భక్తి, సహనం, త్యాగం ఉంటే దైవ అనుగ్రహం తప్పక లభిస్తుంది. రెండవ కథ, సముద్ర మదనం. నీలకంఠుడు అను పేరు ఎందుకు వచ్చింది? దేవతలు, అసురలు అమృతం కోసం సముద్ర మదనం చేసినప్పుడు ముందుగా బయటకు వచ్చింది హాలాహలం అనే భయంకరమైన విషం. ఆ విషం 3 లోకాలను నాశనం చేసే శక్తి కలిగి ఉంది. దేవతలు భయంతో శివుని శరణు కోరారు. లోకాన్ని కాపాడటానికి శివుడు ఆ విషాన్ని ఏ సందేహం లేకుండా తాగాడు. కానీ ఆ విషం శరీరంలోకి వెళ్లకుండా తన గొంతులోనే నిలిపాడు. అందుకే ఆయనకు నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ సంఘటన మనకు నేర్పేది, పరుల కోసం తానే బాధను భరించేవాడే నిజమైన దేవుడు.